నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. అయ్యప్పనే శరణమయ్యప్ప అంటూ ఆ శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజుల పాటు ఎంతో నిష్ఠతో నియమాలతో స్వామికి సేవ చేసుకుంటున్న అయ్యప్ప భక్తులు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సంస్థాగత మార్పులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ నీరజ్ డాంగి వివరణ. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపు. విజయవాడ మాచవరం టౌన్ లో ప్రసిద్ధి చెందిన దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు గోవర్ధన శోభనాచార్యులు ఆక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అయ్యప్పనే శరణమయ్యప్ప అంటూ ఆ శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజుల పాటు ఎంతో నిష్ఠతో నియమాలతో ఆ స్వామికి సేవ చేస్తారు. ఆశ్వయుజ మాసం చివరిలో కార్తీక మాసం నుంచి మొదలుపెట్టి మార్గశిర మాసం అలాగే పుష్యమాసం వరకు శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ చేసే భక్తులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మార్ట్స్ వారిచే వేలాది మంది అయ్యప్ప భక్తులతో బ్రహ్మశ్రీ రామగురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మరియు భజన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మార్ట్స్ అధినేత చంటి, మిత్ర బృందం సభ్యులు మార్ట్స్ చంటి, బాబీ, చెన్నుపాటి శ్రీనివాసరావు, ఆడపాల సత్యనారాయణ, శ్రీ గణపతి, శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి భజన కార్యక్రమానికి అయ్యప్పలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షాపరులు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. తెనాలి భాస్కర్ స్వామి నిర్వహించిన శ్రీ అయ్యప్ప భజన కార్యక్రమం అయ్యప్పలను ఎంతగానో ఆకట్టుకుంది. గాంధీనగర్ మార్ట్స్ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి 18 మెట్లను శ్రీ అయ్యప్ప విగ్రహములు పూలమాలలతో అలంకరించి గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి గణపతి పూజతో ప్రారంభించి సుదర్శన హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలశం, అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాల పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో గాంధీనగర్ ప్రాంతమంతా మారుమోగింది. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప భక్తులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఎంతో మహిమ కలిగిన అయ్యప్ప దీక్షాపరులు 41 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పూజా కార్యక్రమం చేసి అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లి మాల విరమణ చేయటం జరుగుతుందని చెప్పారు. మార్ట్స్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. డిసెంబరు జనవరి మాసంలో లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకొని 41 రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ఠ ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పడిపూజలు, అయ్యప్ప స్వామి భజనలు జరుగుతున్న ఈ సందర్భంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ గాంధీనగర్లో మార్ట్స్ అధినేతలు మరి బాబీ కానీ చంటి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి పూజ, వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతాం. మరి మేము
పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలి. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అందరి వ్యాపారాలు, అందరి పరిస్థితులు బాగుండాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణం. ఈరోజు మన విజయవాడ నగరంలో ఉన్న రాజీవ్రాజ్ థియేటర్ దగ్గర మార్స్ షంటి గారు అయ్యప్ప పడి పూజ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యప్పలందరూ ఎంతో నిష్టగా అయ్యప్ప భజన మొదలుపెట్టారు. ఎంతో బాగా అయ్యప్పని ఆరాధన చేయటం అన్నది జరుగుతుంది. అయ్యప్ప ఆశీర్వాదం మార్స్ షంటి గారికి, అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్కి, అందరి మీద ఈరోజు వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్న వాళ్ళందరికీ అయ్యప్ప ఆశీర్వాదం ఎల్లవెల్లా ఉండాలి. అయ్యప్ప కొండకి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అయ్యప్ప దర్శనం చేసుకొని మళ్ళీ శుభప్రదంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా అయ్యప్పల ఆశీస్సులు ఉండాలని ఆ అయ్యప్పని వేడుకుంటున్నాను. గాంధీనగర్ నందు మా ఆర్ట్స్ అధినేత షంటి గారు, అదేవిధంగా మేస్త్రి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని, మన అయ్యప్ప స్వామి పడి పూజ మరియు భజన కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న స్వాములు, అదేవిధంగా నగరంలో ఉన్న అనేక స్వాములు కూడా ఇక్కడ విచ్చేసి ఆ స్వామివారి కృపని పొందాలని చెప్పి చక్కగా ఆశీర్వాదం అయ్యారు. చాలా సంతోషం. మరి ఇలాంటి ఒక కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి చేసిన షంటి గారికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి విజయవాడలో కూడా కొత్తగా నూతనంగా అనేక మంది స్వామివారి ఒక మాలని ధరించడం చాలా సంతోషం. ఇక్కడ భవానీలు, శివమాల వేసుకున్న మాల ధరించిన స్వాములు, అదేవిధంగా వివిధ స్వాములు అందరూ కూడా ఆశీర్వలయ్యి మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు అందరి స్వాములకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గాంధీనగర్లో ఏదైతే దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ మా ఆర్ట్స్ నడుపుతూ ఎన్నో మందికి జీవనోపాధి ఇస్తున్నటువంటి చంటి గారు, వాళ్ళ బ్రదర్ బాబీ గారు, అదేవిధంగా ఆడబాల సత్యనారాయణ గారు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి పడిపూజ భజన కార్యక్రమాన్ని ఇక్కడ రాము గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. పెద్ద ఎత్తున స్వాములు, శివమాలలు, భవానీలు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం, వాళ్ళ అయ్యప్ప స్వామి ఒక దీవెనలు, వాళ్ళ తీర్థప్రసాదాలు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం చాలా సంతోషం. మనందరికి కూడా బాగా తెలుసు, ఏదైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి జ్యోతి వరకు కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు అందరూ కూడా స్వామివారి దీక్ష తీసుకుని శబరిమలకు బయలుదేరుతున్న తరుణంలో మనకి కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఒక మంచి శుభవార్త చెప్పింది. ఏదైతే గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వాములందరూ కూడా ఇరుముడిని నేరుగా వాళ్ళ ఫ్లైట్లో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏదైతే క్యారియాన్తో తీసుకెళ్లేటువంటి మంచి వెసులుబాటు కల్పించడం స్వాములకి ఎంతో ఉపయోగకరం, మేలు చేసినటువంటి పరిస్థితి. శరణమయ్యప్ప విజయవాడలో కని విని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం మన రాజీవ్రాజ్ దగ్గర మా ఆర్ట్స్ వారి సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. స్వామి చంటి గారు, చిన్నపాటి శ్రీనివాస్ గారు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి చక్కగా ఎంతో ఈ పడిపూజ అందరికీ తెలియాలి, ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో పొద్దు నుంచి ఎంతో వాళ్ళు ఉపవాసం ఉంటూ ఎంతో సంకల్ప దీక్షతో ఈ పూజ పెట్టారండి. ప్రతి ఒక్కరూ ఈ పూజని తిలకించి చక్కగా అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో ఒకటి అమ్మవారికి కానీ అయ్యప్పకి కానీ ఏదో ఒకటి ఇక్కడ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆ అష్టైశ్వర్య ఆయురారోగ్యత వాళ్ళకి ఎప్పుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అయ్యప్ప స్వామివారి ఎలవెల్లా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప, భవానీలు, శివస్వాములు అందరూ ఆహ్వానితులేనండి. ఎక్కడా లేని విధంగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఈరోజు చూస్తారండి. ఈ కార్యక్రమాన్ని అందరం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈరోజు విజయవాడలో మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రాము గురుస్వామి గారి పడిపూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడా జరగని విధంగా గురుస్వామి గారు చెప్పినట్టు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగనంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. మా ఫ్రెండ్స్
సంస్థ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముందుగా వినాయక చవితి రోజున వినాయక చవితి ఉత్సవాలు జరిపించాం. తర్వాత దసరా ఉత్సవాలు జరిపించాం. తర్వాత అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఈరోజు జరిపిస్తున్నాం. ఇలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకి వెళ్తాము. ఆ దేవుడి ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలని, రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందంతో సుభిక్షంగా ఉండాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. ఈ కార్యక్రమం గురుస్వామి గారి ఆధ్వర్యంలో జయప్రదంగా జరుగుతుందని ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సంస్థాగత మార్పులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ నీరజ్ టాంగి పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ షేక్ బాజీ ఆధ్వర్యంలో పంజా సెంటర్ వద్ద ఉన్న హజ్యా ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు నీరజ్ టాంగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ, సిటీ కాంగ్రెస్ కమిటీల ఎన్నికల కోసం ఆయన నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నీరజ్ టాంగి మాట్లాడుతూ, దేశంలో అతిపెద్ద పార్టీ అయిన అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ సంస్థాగత పటిష్టత, పారదర్శకత లక్ష్యంగా సృజనాత్మక మార్పులను చేపడుతుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సందర్భంగా నరహర్శెట్టి నరసింహారావు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి దేశ భవిష్యత్కు మార్గం వేశారని కొనియాడారు. దేశంలో ప్రస్తుతం విభజించు, పాలించు అనే నినాదంతో అరాచక పాలన నడుస్తుందని విమర్శించారు. అంబానీ, ఆదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం షేక్ బాజీ మాట్లాడుతూ, కాంగ్రెస్ దేశానికి ఎంతో సేవ చేసిందని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. అనేక డ్యాంలు, పరిశ్రమలు, ఐఐటి సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రధానమంత్రి మోడీ ప్రజలను వంచించి మోసం చేశారని విమర్శించారు. We have all gathered here for Sangathan Srijan Abhiyan, and All India Congress Committee President Honorable Kharge ji, Leader of the Opposition in the Lok Sabha Honorable Rahul Gandhi ji has given this program to AICC. All the AICC observers are going to respective districts and the states. Our target, the All India Congress Committee has launched this Sangathan Srijan Abhiyan campaign throughout the state to strengthen the Congress organization, starting from the district Congress committees. It's the revamping and transformation of the Congress organization, starting from this DCCs, then we'll go till blocks, mandals and villages later on after completion of this first phase of this campaign. इस मौके पे बताना चाहूँगा कि अखिल भारतीय कांग्रेस कमेटी का जो ये संगठन सृजन अभियान है, इसके तहत हम लोग संबंधित जिलों के और संबंधित शहर कांग्रेस कमेटी के जो पदाधिकारी हैं, जो लीडर्स हैं और जो कार्यकर्ता हैं, उनका फीडबैक, उनके सजेशंस और उनके इनपुट्स हम लोग लेंगे और उनके बताए गए सुझावों के आधार पर ये निर्णय लिया जाएगा कि जिला कांग्रेस कमेटी में बदलाव की आवश्यकता है और अगर है तो नया अध्यक्ष कौन होगा, उस अध्यक्ष की नियुक्ति की कार्रवाई के साथ साथ उसे किस प्रकार से मजबूती प्रदान की जाए, कैसे उसे सशक्त बनाया जाए, संगठनात्मक ढांचे का सशक्तिकरण, ये सबसे महत्वपूर्ण उद्देश्य है इस संगठन सृजन कार्यक्रम का. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో పార్టీ నిర్మాణంలో ఉద్యుక్తులయ్యారు. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని
మరి ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడం కోసం ఉద్దండులైన మరి మహానాయకుల్ని రాష్ట్రానికి పంపించారు. వాళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరుస్తూ గైడ్ చేస్తూ, అట్లాగే కొత్త కమిటీలు కొత్త యువరక్తాన్ని ఎక్కిస్తూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అంతా కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా అంత సంతోషంగా ఉన్నారు. మరి ఇవాళ మరి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. మరి గబ్బర్ సింగ్ ట్యాక్సు, అట్లాగే మరి కార్పొరేట్ సెక్టార్లకు కొమ్ము కాస్తూ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నో గొప్ప పనులు చేసింది. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతాడు ఒక బీజేపీ పెద్ద మనిషి. కాంగ్రెస్ ఏం చేసిందో వాళ్ళకి తెలియాలంటే గూగుల్ సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. ఈ దేశ చరిత్రే కాంగ్రెస్. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్. పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చాడు జవహర్లాల్ నెహ్రూ గారు. జై కిసాన్ జై జవాన్ నినాదం తెచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. 20 పాయింట్స్ ప్రోగ్రాం ద్వారా పేదలకి లక్షలాది ఎకరాలు ఇచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశ భవిష్యత్తుని మార్చేశారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అలా నెహ్రూ గారు జీవం పోస్తే తిరిగి ఇవాటి వరకు కూడా ఆ పునాదుల మీద భారతదేశం ఉందని కూడా మీ అందరికీ సమయంగా మనం చేస్తూ, కొంతమంది అయితే మాట్లాడుతున్నారు నాలెడ్జీ లేనివాడు. కాంగ్రెస్ పార్టీ లేని దేశాన్ని చూడలేము. వాళ్ళ అరాచకం రాజ్యం వెళ్తున్నది. మతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం, భాషాతత్వం ఇవాళ దేశాన్ని విభజించి పాలించలేటటువంటి స్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తా అంటే ఇద్దరు నమ్ముతున్నారు. గుజరాత్ వాళ్ళు ఇద్దరు గుజరాత్ పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ. ఈ దేశ సంపదను ఎవరిచ్చారని 350 సంస్థలను కేంద్ర ప్రభుత్వం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు మొదలుకొని చివరి మన ప్రధాని వరకు మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా వాటిని సంస్థలను తీసుకొస్తే వాళ్ళు అమ్మేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు అన్నీ అమ్మేస్తున్నారు. బ్యాంకుల్ని, ఎల్ఐసిని, ఇన్సూరెన్స్ కంపెనీని అమ్మేది, ఓఎన్జీసీని. వీళ్ళు అమ్మంది ఏముంది? ఇవాళ దేశాన్ని రక్షించాలన్నా ఇవాళ ఓట్ చోరీ జరుగుతున్నది. ఇవాళ మగాడు ఏకైక మగాడు ఎవరు ఈ దేశంలో? రాహుల్ గాంధీ గారు. ఆయన 2029లో ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా మనం నిద్రపోకూడదు. నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోవాలి. విజయవాడ మాచవరం డౌన్ లో ప్రసిద్ధి చెందిన దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు గోవర్ధన శోభనాచార్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దేవాదాయ శాఖ అధికారులకు ఇప్పటికే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చామని, గోవర్ధన శోభనాద్రిచార్యులు అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని విజయవాడ మాచవరంలోని డౌన్ లో ప్రసిద్ధ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న గోవర్ధన శోభనాద్రిచార్యుల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానిక భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. భక్తుల నుండి అక్రమంగా సొమ్ములు వసూలు చేయడమే కాకుండా దేవస్థానంలో పలు అవకతవకలకు పాల్పడుతున్నారని స్థానిక భక్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈవోకి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ అధికారులకు అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించినట్లు తెలిపారు. దేవాలయ ఆదాయానికి గండిపడేలా నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన అర్చకుడు వ్యవహరిస్తారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇదే దేవస్థానంలో పనిచేస్తున్న శోభనాద్రిచార్యులు కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఆయన ఆరోపించారు. గతంలో దేవస్థానం వార్షిక ఆదాయం సుమారు 1,30,00,000 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం మాత్రం ఈ ఆదాయం 60 లక్షలకు పడిపోయిందని వివరించారు. భక్తులు సమర్పించే బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణ చేపట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి గోవర్ధన శోభనాచార్యులపై శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని, దేవస్థాన ఆదాయానికి నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా విరాళాల వినియోగంపై పర్యవేక్షణ బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు. ఇది ఏం జరుగుతుంది ఏంటి అని అడిగారు. అడిగితే చెప్పే ఈ విధంగా గుళ్ళో దోచుకుంటున్నారని, ఈ గుళ్ళో బాగా అవినీతి బాగా ఇదైపోయింది అని చెప్పి దాని గురించి ఇదైతే అడిగారు. సుబ్బయ్య అని పంతులు గారు, శోభనాధీశ్వరుడు, ప్రధాన అర్చకుడు శోభనాచార్యులు.
టోకెన్లో చేస్తున్నాడు, లోన అన్నిట్లో చేస్తున్నాడు, ప్రతి ఒక్క ఐటమ్స్లో చేస్తున్నాడు. చైన్ ఐటమ్స్ అంటూ ఏమీ లేదు. ఆయన ఒక నియంత గుడికి. ఆయన ఎంత చెబితే అంత నడవాలి కింద వాళ్ళందరూ. ఆయన చెప్పినట్టు నడవకపోతే వాళ్ళ మీద ఏదో పేపర్ పెట్టి ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటున్నాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆయన చూస్తే భయపడుతున్నారు. అధికారులు ఇంకా ఏమి ఇవ్వలేదు. పేపర్లు రాసి మమ్మల్ని ఇవ్వమని చెప్పారు. ఒక 60-70 కోట్లు ఈజీగా సంపాదించుకున్నాడు. అది డౌన్లో 2 ఇళ్ళు ఉన్నాయి, 2 అపార్ట్మెంట్ల టైప్లో. 100లో 4 అపార్ట్మెంట్లు, 4 ఫ్లాట్లు. మద్రాసులో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, తిరుపతిలో ఒక ఇల్లు, పాలకొల్లులో ఒక కాంప్లెక్స్, కేతవరంలో అరటి తోటలు, కొబ్బరి తోటలు అన్నీ ఉన్నాయి. నేను 2023లో కారు కొన్నా. నా కారుకే టోకెన్ తీసుకోవద్దని చెప్పని బయటకు వచ్చిన తర్వాత 1000 రూపాయలు దొబ్బారు. ఇంకా అంతకన్నా చెప్పేది ఏముంది? 74 నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఈ చుట్టుపక్కల ఎవ్వరు రారు గుడికి, ఎందుకంటే అవినీతి గురించి. అది ఇంకంతమించి చెప్పేది మేము స్థానికులు ఇక్కడ వాళ్ళం, మాకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ఇప్పుడు బయట పైన ఏంటిది ధ్వజస్తంభం దగ్గర మండపం కట్టారు. ఆ మండపానికి ఎంత డబ్బులు వచ్చినాయో తెలియదు. నాకు తెలిసినాడు 6 లక్షలు ఇచ్చాడు. లెక్క ఉంది అది? లేదు. ఒక అతనే కట్టించాడు. మండపం మొత్తం ఒక అతనే కట్టించాడు. ఎవరతను? కనపర్తి కొండ. ఆయన ఒక్కడే కట్టించాడు. కానీ ఈయన వసూలు చేసినవి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి అది అవన్నీ లెక్కలోకి లేవు. ఆయన ఒక నియంత అంతే, ఇంకంతమీ చెప్పేది. దర్శనం వేస్తేనే సతకోపురం పెడతారు సార్, లేకపోతే పెట్టరు. దర్శనం ఇప్పుడు బండి టోకెన్ 125 రూపాయలు అయితే ఆయనకి 200 ఇస్తేనే బండి కదలిస్తారు, లేకపోతే కదలనివ్వరు. ఇప్పుడు ఇంత కమిషనల్గా ఉండకూడదు కదా గుడి అంటే. ఇప్పుడు భక్తులు ఎందుకు వస్తారు? దేవుడు దర్శించుకోవడానికే కదా. పంతులకు డబ్బులు వేస్తేనే మనుషులు పట్టించుకుంటారా, లేకపోతే పట్టించుకోరా? ఫస్ట్ నుంచి ఏమో చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం, ఫస్ట్ నుంచి అంతే. ఆయన ఇప్పుడు ఎవరైనా వెళ్ళామంటే గెంటేస్తాడు. డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తే ఆయనకి బాగా చూసుకొని మీరు పక్క వెళ్ళిపోండి అని చెప్పి పక్కకు తోసేస్తారు మమ్మల్ని. పట్టించుకోవట్లేదు. కమిటీ వాళ్ళు శాలరీలు వస్తే పట్టించుకుంటారు, కానీ కింద ఏం జరుగుతుంది ఏం పట్టించుకోరు కదా. ఇప్పుడు అంటే అందరం బయటకు వచ్చాం కాబట్టి బయటకు వచ్చింది, లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది. మేము ఇదే చెప్పాము, బండి టోకెన్ 110 రూపాయలు అయితే 200 దర్శనం ఇస్తేనే బండి కదలనిస్తున్నారు సార్, లేకపోతే కదలనివ్వట్లేదు. గుడికి ఎందుకు వస్తాము? దర్శించుకోవడానికి. మా మనసంతంగా ఉండాలి, కానీ ఇలా దర్శనం వేస్తేనే సతకోపురం పెడుతున్నారు, లేకపోతే పెట్టట్లేదు అని చెప్పడానికి వచ్చాం. హామీ ఏమి ఇచ్చారని ఇంకొకసారి ఇలాంటిది ఏమి జరగదు, మీరు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. తమ ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 100 మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, వారిలో 59% మంది మహిళలే ఉన్నారని వివరించారు. ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. మహిళ నాగలక్ష్మికి పెన్షన్ అందజేశారు. నల్లమాడులో స్టాల్స్ ను సీఎం మంత్రులు పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాను తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకే విధంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 100 మందిలో 13 మందికి పెన్షన్ ఇస్తున్నామని, వారిలో 59% మంది మహిళలే ఉన్నారని వివరించారు. తమ ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయని, ఆదాయం లేదని, అయినా ఒకేసారి 4,000కు పెన్షన్లు పెంచామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 250 రూపాయలు చొప్పున పెంచిందని విమర్శించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే మిషన్లతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి
ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం, ఈరోజు మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. భారతదేశంలో ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమేనని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. తొలుత రామలింగేశ్వర నగర్లో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. రిటర్నింగ్ వాల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈరోజు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేశామని ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆడవారు ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. భారతదేశంలో ఎక్కువగా పింఛన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని తెలిపారు. దిత్వా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, శ్రీలంక మునిగిపోవటం మనం అంతా చూసామని అన్నారు. దిత్వా తుఫాను వలన శ్రీలంక అతలాకుతలమైందని, ఎక్కువ ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్పారు. దిత్వా తుఫాను వలన కొన్ని చోట్ల వర్షాలు వానలు కురుస్తున్నాయని అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి తుఫాను వచ్చినా ప్రభుత్వం యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలు నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. విపత్తుల సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఒక భరోసా కల్పించే పేదలకి భరోసా కల్పించే కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్గా వెళ్ళే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి క్యాడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది మా కార్యకర్తలందరూ కూడా ఒక మోటివేషన్. ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్కి వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ,
దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది, నీళ్లు లోనికి రాకుండా. 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొలిశెట్టి శేషుబాబు ఆధ్వర్యంలో వనభోజనాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యువ నాయకులు, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమా, తనేడు బోండా సిద్ధార్థ మరియు బిల్డింగ్ అండ్ ఆదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ బోర్డు చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు, కూటమి నాయకులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా 32వ డివిజన్ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలిపారు. ఈరోజు కొత్తూరు తాడేపల్లిలో 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఘనంగా ఇక్కడ కార్తీక వన సమారాధన మన 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బొలిశెట్టి శేషుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం, దానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇక్కడికి హాజరవడం సంతోషంగా ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ బోండమ్మ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా అదే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా కలిసి ఇటువంటి ఒక గెట్ టుగెదర్స్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ఒక ఐక్యత ఏదైతే ఉందో అది ప్రజలకు కానీ ఇతర వేదికల్లో క్లియర్ కట్గా తెలిసే విధంగా ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం సంతోషం. రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు ప్రతి డివిజన్లో కూడా ముందుకు తీసుకెళ్లేలాగా మేము ఏర్పాటు చేసుకోవడం, తద్వారా ప్రజల్లో మాకున్న ఒక ఐక్యతను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని అంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి శేషు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా పండగ వాతావరణం సృష్టించుకుంది. మాకు తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మాకు మా నాయకులు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా దైవమైనటువంటి బోండమ్మ చెప్పేది కూడా ఏంటంటే, మనం అందరం కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి, మన కష్ట సుఖాలు అన్నింటిలో కూడా మర్చిపోయి మనం పార్టీకి అందరం కలిసి వెన్నండుగా ఉండాలనేది ఆయన భావన. ఆయన మాకు నేర్పిన విధానం ఏంటంటే అండి, ఒక కార్యకర్తగా బాగాలేదంటే ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని
పరామర్శించి పలకరించి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని చేయూతనివ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. దాంట్లో నుంచి స్ఫూర్తిగానే మేము ఈ రోజున ఈ వన సమారాధన ఏర్పాటు చేసుకొని ప్రతి కుటుంబ సభ్యులతో మేము మమేకం అవ్వడం, ఆయన మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆయన మాకు చూపినటువంటి మార్గము, ఆ మార్గంలో మేము అందరం నడుస్తున్నాం. ఈ కార్యక్రమానికి మేము ఎంతో అభిమానించేటటువంటి మా యువ నాయకులు, మా యువకిషోరమైనటువంటి బోండా సిద్ధుబాబు రావడం మా ఆనందాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దీని తరపున మా 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ మెంబర్లందరికీ కూడా నా పాదాభివందనాలు. రాష్ట్రాన్ని 2030 నాటికి ఎయిడ్స్ రహిత లక్ష్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2030 నాటికి ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ భారత నిర్మాణం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమం వల్ల గతంలో ఉన్న 2.34% పాజిటివ్ రేటు 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ 0.58% తగ్గిందని అన్నారు. 10 సంవత్సరాల క్రితం 25,000 కొత్త కేసులు నమోదైతే 10 సంవత్సరాల్లో 13,000 కేసులకు తగ్గిపోయాయని అన్నారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉంటే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు అవగాహన కలిగించడం కారణంగా హెచ్ఐవి పాజిటివిటీ రేటు 0.10% నుండి 0.04% తగ్గిందని అన్నారు. ప్రభుత్వాలు చేపట్టిన అవగాహన కార్యక్రమాల కారణంగా పాజిటివిటీ రేటు తగ్గించగలిగామని అన్నారు. 35,000 నుంచి 40,000 ఖరీదు చేసే యాంటీ రోటో వైరల్ థెరపీ మందులను ఉచితంగా 59వ ఏఆర్జీ సెంటర్ ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. అయినా దేశంలో రాష్ట్రం 2వ స్థానంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. గతంతో పోలిస్తే నేటి ఎయిడ్స్తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని అన్నారు. పాజిటివిటీ రేటు 2.34% నుండి 0.58% తగ్గేలాగా కృషి చేసిన వైద్య ఆరోగ్య ఏపీ సాక్స్ సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. నేడు ధైర్యంగా నిలబడి ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని నింపి హెచ్ఐవి సోకిన వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అనేక మంది పనిచేస్తున్నారు. అలాంటి వారిలో నెట్వర్క్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ లాంటి వారిని ఉదాహరించవచ్చని అన్నారు. ఇప్పుడు మొత్తం అర్హులు 42,000 మందికి పెన్షన్ వస్తూ ఉంది. అయితే ఇంకో 90,000 అప్లికేషన్లు కూడా రావడం జరిగింది. అయితే కొన్ని నిబంధనలు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో 6 స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంది. త్వరితగతిన వాటిని పూర్తి చేసి వారి అందరికీ పెన్షన్ అందేలాగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. 6 స్టెప్ వ్యాలిడేషన్ అవుతూనే వెంటనే వాళ్ళకి కూడా పెన్షన్ అందిస్తాం. అయితే ఎక్కడ కూడా ఏఆర్టీ సెంటర్లో ఏఆర్టీ మందులు ఏదైతే సంవత్సరానికి 35,000 నుంచి 40,000 దాకా ఈ ఎయిడ్స్ వ్యాధులు ఉన్న వారికి అందిస్తున్నాము. అవి ఎక్కడా కొరత లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. 59 సెంటర్లలో అందిస్తున్నాం. అదేవిధంగా ఎవరికైనా ఎక్కడైనా ఏఆర్టీ సెంటర్లు వెళ్ళడానికి ప్రయాణంలో అసౌకర్యం కలుగుతుంది, కాస్త దగ్గరలో పిఎస్సీల్లో ఉంటే బాగుంటుంది, సౌలభ్యంగా ఉంటుంది అనుకున్న చోట కూడా ఇప్పటికే వెస్ట్ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పిఎస్సీల్లో కూడా కొన్ని నిర్ణయించబడిన పిఎస్సీల్లో కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి ఈ మందులు అందుబాటులోకి తీసుకోవడం, వారు కోరుకుంటున్న పిఎస్సీలో కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. సర్జరీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వైద్యులు, నిరాకరిస్తారు అనేది అదే దృష్టికి వచ్చింది. ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా, ఎందుకంటే వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ప్రోటోకాల్స్ను పాటిస్తూ సర్జరీలు చేస్తుంది. లేదు ఇప్పుడు కొన్ని అనేక చోట్ల సర్జరీలు చేస్తున్నారు, ఆ విషయం కూడా వచ్చింది. అయితే ఎక్కడైనా అందుకనే దీనికోసం ఒక అంబుడ్స్మెన్ విధానాన్ని కూడా పెట్టాం. ఏఆర్టీ సెంటర్లలో మందుల విషయంలో కానీ లేదా ఎటువంటి వివక్ష చూపినా లేదా సర్జరీ చేయడానికి ఎవరైనా వెనకాడితే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. డిఎంహెచ్ఓని అంబుడ్స్మెన్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి కంప్లైంట్ వస్తే మాత్రం సంబంధిత డాక్టర్లు కానీ లేదా వైద్య సిబ్బంది మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందాలంటే మెడికల్ కాలేజ్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ప్రభుత్వం దుర్మార్గంగా పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజ్లను కట్టబెడుతుందని ఆరోపించారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ రద్దు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 46వ డివిజన్లో వైసీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు హాజరయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను వారు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. వైసీపీ హయాంలో 17 కళాశాలలకు అనుమతులు తెచ్చి వాటిలో 5 నిర్మాణం చేసి ప్రారంభించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలో ట్రిపుల్ పీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తుందని అన్నారు. దీనివల్ల పేదలకు వైద్య విద్యను దూరం అవుతుందని అన్నారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాయన నరేంద్ర, ఐతా కిషోర్, క్లస్టర్ సెక్రటరీ బంక రమణ, వెన్నె రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గ పరిపాలన, అందులో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా రూపొందించుకోబోతున్న 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్లో ఈరోజు మా నగర మేయర్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే విజయవాడ వెస్ట్లో సుమారు 60,000 పైబడి సంతకాల సేకరణ జరగడం కానివ్వండి, ప్రతి డివిజన్లో కూడా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఇది తప్పు, కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలి, ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. ప్రజలందరూ కూడా కలుపుకొని ఏదైతే ఈ 1 కోటి సంతకాల సేకరణ పూర్తయిన వెంటనే గవర్నర్ గారికి అందజేసి ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని చెప్పని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. 46వ డివిజన్లో 1 కోటి సంతకాల సేకరణ అన్నది మేము నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అలాగే మా మాజీ చైర్మన్ గారు మా రాంబాబు గారు, అలాగే పార్టీ నాయకులు పెద్దలు, 46వ డివిజన్ నాయకులు పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పేర్లు, ఫోన్ నెంబర్లు, మేము ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామా అని చెప్పి పొద్దున్నుంచి మేము ఇక్కడ కూర్చుంటే స్వచ్ఛందంగా రోడ్డు మీద అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి మాకు సంతకాలు చేసి అక్కడ దీనికి మద్దతు తెలిపి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఏ మాటలైతే బూటకపు మాటలు చెప్పి బూటకపు వాగ్దానాలు చేసి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎంత రాక్షస పాలన చేస్తున్నారన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా 46వ డివిజన్లోని మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పేదలకు విద్యని దూరం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం దయచేసి చెప్తున్నాము, ఈ రోజున పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేయొద్దు అని చెప్పి కూడా చెప్తున్నాం. చాలామంది వైద్యానికి ఈ రోజున ఆస్తులు అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వారందరికీ కూడా ఉచిత వైద్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసే ఆలోచన చేయొద్దని చెప్పి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ ప్రైవేటీకరణ అనేది వెనక్కి తీసుకోకపోతే ఇంకా ఉధృతం చేస్తాము. నిరసన కార్యక్రమాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా విప్లవంగా చేసేటువంటి దీక్షలు కానీ ఏయన్నా కానీ కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదు. ఈ పేద ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుని ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 కొత్త వితంతు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. 24వ డివిజన్ కస్తూర్బాయిపేట అంబేద్కర్ కాలనీ, రెడ్ సర్కిల్ 26వ డివిజన్ చుట్టుకుంట ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి స్వయంగా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 కొత్త వితంతు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు 4,000కు పెంచి తొలి నెల నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్ రిడెన్ వారికి 10,000 రూపాయలు, తలసేమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి 15,000 రూపాయలు ఇంటి వద్దకు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకే ఇంటి వద్ద పెన్షన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి 30,600 కోట్ల రూపాయలు, గత 18 నెలల్లో 50,000 కోట్ల రూపాయల పెన్షన్ల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదేనని బోండా ఉమ వివరించారు. పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు, సిడిఓ జగదీశ్వరి, డివిజన్ ఇన్ఛార్జ్ వల్లభనేని సతీష్, ఇజాడ దుర్గారావు, గడ్డరాజు, గాజుల రవి, తోట పాండు తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే 4,000 పింఛన్ పెంచుతా అన్నాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పింఛన్లు పెంచి 4,000 రూపాయలు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటి దగ్గరికి ఎవరు అక్కడ రమ్మంటారు, ఇక్కడ రమ్మంటారని కారు కూతలు కూశారు. ఇవాళ ఉదయం 6 గంటలకే తలుపు తట్టి ఇంటి దగ్గరికే వృద్ధులకి, వితంతులకి 4,000, వికలాంగులకి 6,000, అలాగే బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల ఇవాళ పేదల్లో, వృద్ధుల్లో, వితంతుల్లో, వికలాంగుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రోజున 1వ తారీఖు నాడే ముఖ్యమంత్రి స్వయంగా ఒక నియోజకవర్గంకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ప్రజల్ని కలిసి అక్కడ పింఛన్లు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. చరిత్రలో దేశంలోనే ఎక్కడా లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. సంవత్సరానికి 36,000 కోట్లు. ఈ 18 నెలల్లో 50,000 కోట్లు ఇప్పటికీ పింఛన్ల రూపంలో ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అధికారం అనేది ఒక బాధ్యతగా స్వీకరించి ప్రతి నెల 1వ తారీఖు నాడే ఇస్తూ ఉన్నాం. ఈరోజు 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఇజాడ దుర్గారావు కానీ, అలాగే మా మురళి, మా కృష్ణ, అప్పారావు, ఇంకా డివిజన్ నాయకులు, మా దుర్గా, వీళ్ళందరూ నాయకుల ఆధ్వర్యంలో మన ప్రభు కానీ, రాజు కానీ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో, అంబేద్కర్ కాలనీలో పింఛన్లు పంపించడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన మాలల హక్కుల కోసం మాలలంతా ఏకమై పోరాడాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్, మాజీ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవిప్రసాద్ పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మాల సోదరులు దీనికోసం ముందుకు రావాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాల యూత్ ఆధ్వర్యంలో చిన్నకంచి మామిడి తోటలో మాలల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్, మాజీ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవి ప్రసాద్, మాల యువత రాష్ట్ర అధ్యక్షులు చందా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకే అహర్నిశలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి రాజకీయ పార్టీలని దళితులను చిరుచూపు చూపడం దుర్మార్గమని అన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి నేడు దళితులపై దాడులు జరుగుతున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మాల యువత అధ్యక్షుడు చందా కిరణ్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాలల హక్కుల కోసం మాలలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ రూరల్ మండలం
నున్న గ్రామంలో ఎంతో అట్టహాసంగా అంటే మాల యువత ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వారి తరపున అందరూ ముందుకొచ్చి మాల ఆత్మీయం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మా మాల కుటుంబ సభ్యులకు, మా మాల రక్త సంబంధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ కానీ, తర్వాత ఉప్పిరెడ్డి దేవిప్రసాద్ గారు ఐఆర్ఎస్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు వారు పాల్గొనడం జరిగింది. యువతను సందేశించి మరియు మన మాల కుటుంబం యొక్క ప్రయోజనాలు, మాల జాతి యొక్క విశిష్టత, ఆవశ్యకతలు ఏం కావాలనేది వారు దిశానిర్దేశం తెలియజేయడం జరిగింది. ఈ పరంగా మేమంతా ఒక తాటి మీదకి వచ్చి యువత పార్టీలకు అతీతంగా మేమందరం ఎంతో గొప్పగా ఈ సందర్భంగా 4 years నుంచి జరుగుకున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. అలాగే మా జనరల్ సెక్రటరీ దార్ల వినోద్ కుమార్ గారు, మన తోట రాజేష్ అన్న గారు జాయింట్ సెక్రటరీ, అలాగే మా కార్యవర్గ సభ్యులు సాగర్ అన్న, మా అన్న సుమంత్ అన్న కానీ, తర్వాత బొంతు అజయ్ కానీ చాలా కష్టపడి మా వాళ్ళందరూ కమిటీ తరపున చాలామంది కష్టపడి చేసిన తర్వాత ఈ కార్యక్రమం వాతావరణం వల్ల ఇంకొంతమంది రాలేకపోయారు. మరలా ప్రతి జిల్లాలో ఇలాంటి మీటింగు ఖచ్చితంగా మేము చేపడతాము. మాలనందరినీ ఏకీకృతం చేసి పార్టీలకు అతీతంగా ఒక తాటి మీద తెచ్చి మాకేం కావాలనేది సమస్యలు కానీ మేము పార్టీలను రిక్వెస్ట్ చేసో లేదా అదిరిచ్చో బెదిరించో మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై మాల. భవిష్యత్తులో ఏవియేషన్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణి పసుపులేటి తెలిపారు. దేశంలో 2 కొత్త ఎయిర్పోర్ట్లు రానున్నాయని తెలిపారు. 180 రోజులు డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సులో గ్రాండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్ తో పాటు డీజీసీఏ గ్రౌండ్ క్లాసులు, పైలట్ ట్రైనింగ్ కు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణ పసుపులేటి తెలిపారు. బెన్ సర్కిల్లోని చంద్రమౌళిపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తూ ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడం అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 180 రోజుల డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సులో గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్తో పాటు డీజీసీఏ గ్రౌండ్ క్లాస్, పైలట్ ట్రైనింగ్కు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లుగా వెల్లడించారు. మహిళల విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లను అందుబాటులోకి ఉంచిందని రమణి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ రంగం వేగంగా విస్తరించడంతో పాటు భారతదేశంలో కూడా ఈ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడిందని అన్నారు. ఏవియేషన్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆమె చెప్పారు. దేశంలో త్వరలో 200 కొత్త విమానాశ్రయాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 8 కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతుండటంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీలో గ్రూమింగ్ సెక్షన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నట్లుగా తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా పలు విమానాశ్రయాల్లో తమ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నారని చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ అనంతరం మహిళలకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లుగా వివరించారు. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్లో ఉన్న అకాడమీ బ్రాంచ్లను త్వరలో విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్లో కూడా ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. నా పేరు రమణి పసుపులేటి నాయుడు, కో-ఫౌండర్ అండ్ సిఈఓ ఆఫ్ క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ. మనం ఇక్కడ ఏవియేషన్ ట్రైనింగ్ ఇస్తాము స్టూడెంట్స్కి. 180 days ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. దీంట్లో మనం పైలట్ ట్రైనింగ్, క్యాబిన్ క్రూ, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, ఇంకా ఎయిర్ టికెటింగ్, కార్గో మేనేజ్మెంట్, ఈ కోర్సులన్నీ నేర్పిస్తామన్నమాట. మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట. దీంతో పాటు మనం మాక్ ఇంటర్వ్యూస్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రూమింగ్, ఇంకా బేసిక్ ఫైర్ అండ్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందిస్తాము. మన స్టూడెంట్స్ని ఎయిర్పోర్ట్లో, ఏవియేషన్లో వాళ్ళ ఆపర్చునిటీస్ అక్కడ ఏ విధంగా వాళ్ళకి కావాలో ఆ విధంగా మనం మౌల్డ్ చేస్తామన్నమాట స్టూడెంట్స్ని. ఖచ్చితంగా దీనికి 18 నుంచి 27 లోపు ఉండాలి ఏజ్, మేల్స్ అండ్ ఫిమేల్స్ ఎవరైనా కానీ. ఇప్పుడు మోడీ గారు గర్ల్స్ కోసం చాలా ఆపర్చునిటీస్ అనేది తీసుకొచ్చారు. బేటీ పడావ్, బేటీ బచావ్ అలాగా మనం క్యాలిబర్ ఏవియేషన్ కూడా ఆయన స్ఫూర్తితోటి లేడీస్ కోసం ఎక్స్టర్నల్గా ఫీజ్ స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మనం దాంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అందరికీ ఏవియేషనే అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఏవియేషన్ ఇప్పుడున్న
ట్రెండ్లో వరల్డ్లో మనకి ఏవియేషన్ ఎంత గ్రోత్ ఉంది అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఏ సెక్టార్ అయితే ఎదుగుతుందో అది ఫస్ట్ సెక్టార్ మన ఏవియేషన్ అనమాట, మన ఇండియాలోనే. దీనికోసం మన రామ్మోహన్ నాయుడు గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ దానికోసం ఎక్కువ పుష్ చేస్తున్నారనమాట. దానికోసమే దాంతోపాటు స్టూడెంట్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి తెలీదు. ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ కెరియర్లో సెట్ అవుతుంది అని వాళ్ళకి ఐడియా లేదనమాట. ఈ మీడియాతోటి మనం వాళ్ళ దగ్గరికి ఇవన్నీ మనం పంపిస్తున్నాం అనమాట. ఏవియేషన్లో ఎంత గ్రోత్ ఉంది, రానున్న కాలంలో మనకి 200+ ఎయిర్పోర్ట్స్ అనేది మనకి ఇక్కడ రాబోతుందన్నమాట. దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ అని ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక సెక్టర్ ఎదిగిన సెక్టర్లో కన్నా మనకి ఏదైతే గ్రోత్ ఉందో ఎక్కడుందో అక్కడ వాళ్ళ కెరియర్ అని ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళ వరకు ఇది అందజేస్తున్నాం అన్నమాట. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి కామేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో బాలచూర్ భవన్లో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వర, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయ్ ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని అన్నారు. వ్యాధి వచ్చాక చికిత్స కంటే నివారణ ముఖ్యమని అన్నారు. జన్ స్వస్థ్ అభియాన్ వ్యవస్థాపకులు డాక్టర్ అమిత్ సింగ్ గుప్తా వర్ధంతి సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఎంబీబీకే భవన్లో హెల్త్ సెమినార్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సెమినార్ లో రాష్ట్ర ప్రభుత్వం మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ ప్రముఖ వైద్యులు పాల్గొంటారని అన్నారు. ఈ సదస్సులో నగరంలోని వైద్య విద్యార్థులు, వైద్యులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రజారోగ్య వేదికగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద, వ్యాధుల మీద, అలాగే అవగాహన మీద ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఒక 10 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. రేపు డిసెంబర్ 7వ తారీఖు నాడు అమిత్ సింగ్ గుప్తా గారు, అంటే ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్, జనశాస్త్ర అభియాన్, వీటన్నిటికీ ఆయన ఫౌండర్ మెంబరు. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన సంస్మరణ సభగా ఈ కార్యక్రమాన్ని రేపు 7వ తారీఖు ఎంబీబీకేలో నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా ఈ రోజున ఉందని మనందరికీ తెలుసు. తర్వాత ఆరోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అది చాలా ఒక మంచి విషయం కాదు. ఎందుకంటే ఆరోగ్యాన్ని అందరూ కొనుక్కునే పరిస్థితులు లేరు. అది ఏ వ్యవస్థ అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రభుత్వ వైద్యం, ప్రైవేటు వైద్యం అనేది ఉంది. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక సదస్సు జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ విధానాలు, అది ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాల అంశం మీద వక్తలు మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా ఏకొండూరులో సికిల్ సెల్ డిసీజ్ కూడా ఈ మధ్యకాలంలో కేసులు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద కూడా భవిష్యత్తులో ప్రజా ఆరోగ్య వేదికగా అక్కడ వివరాలు సేకరించడం, ఆ జబ్బుని తగ్గించే విధంగా ప్రభుత్వంతో కలిసి ఏ విధంగా పనిచేయాలి, ప్రజారోగ్య వేదికగా ఏం పనిచేయాలి అనేది కూడా ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ 7వ తేదీన జరిగే సదస్సుకి నగరంలోని వైద్యులు, వైద్య విద్యార్థులు, ప్రజలందరూ కూడా హాజరయ్యి మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ఏ రకమైన కృషి చేయాలో ఆ చర్చలో పాల్గొనవలసిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయ్యప్పనే శరణమయ్యప్ప అంటూ ఆ శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజుల పాటు ఎంతో నిష్ఠతో, నియమాలతో స్వామికి సేవ చేసుకుంటున్న అయ్యప్ప భక్తులు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సంస్థాగత మార్పులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ నీరజ్ డాంగి వివరణ. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపు. విజయవాడ మాచవరం టౌన్ లో ప్రసిద్ధి చెందిన దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు గోవర్ధన శోభనాచార్యులు ఆక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.